వీడియోలో కార్తీక పురాణం 14వ రోజు పారాయణలోకి వచ్చాము. ఇవాళ ఏం చెప్తుందో విందాం. కార్తీక పౌర్ణమి నాడు వృషోసర్గము చేయువాడికి జన్మాంతరీయో పాపాలు అన్నీ నశిస్తాయి. వృషోసర్గము అంటే ఆంబోతుకు అచ్చు వేసి వదిలిపెట్టడం అన్నమాట. అచ్చు వేసిన ఆంబోతు, అచ్చు వేసిన ఆంబోతు అని అంటుకుంటారు కదా, అదన్నమాట. స్వర్గంలో ఉన్నటువంటి లేదా పితృలోకంలో ఉన్నటువంటి పితరులు మన వంశంలో ఎవరైనా ఒకరైనా సరే కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తలు కానీ గిత్త దూడలను కానీ ఆంబోతును కానీ విడిచిపెడతారా? అట్లా అయితే మనకు తృప్తి వస్తుంది అని పితృదేవతలు కోరుకుంటారట. ధనవంతులు కానీ దరిద్రులు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోసర్గమును చేయనివాడు యమలోకమందు అనేక నరకయాత్రలను పొందుతాడు. కార్తీక పౌర్ణమి రోజున వృషోసర్గము చేయక గయాసార్థము ఆచరించిన, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టిన, పుణ్యతీర్థాలు సేవించిన, మహాలయ పక్షాలను పెట్టినాను పితరులకు తృప్తి లేదు అంటే ఒక్కసారైనా సరే గోదానం కానీ వృషోసర్గము గాని చెయ్యాలి అని కార్తీక పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. గయాసార్థము వృషోసర్గము సమానమని విద్వాంసులు చెప్పారు. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోసర్గము చాలా స్వర్గ సుఖాలను అందిస్తుంది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా సంతోషిస్తారన్నమాట. అనేక మాటలు ఎందుకు, అన్ని పుణ్యాల కంటే అధికమైన ఫలదానం చేయువాడు దేవత, ఋషి, పితరుల రుణాల నుంచి విముక్తుడవుతాడు. కార్తీక పురాణం 14వ అధ్యాయం గురించి పూర్తి వివరంగా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను. గురువుగారు శివరామరాజు గారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి. గురూజీకి 100కు 1000% పరిష్కారం తెలుసుకోండి.